బీఆర్ఎస్ అనే పార్టీ ఎన్ని కారు కూతలు కూసినా ఇవాళ ప్రజలు వాళ్లకు కర్రె కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ నవీన్ యాదవ్ గారికి ప్రజలలో విశేష ఆదరణ లభిస్తా ఉన్నది. తప్పకుండా నవీన్ యాదవ్ గారు 30,000 మెజార్టీ నుంచి 50,000 మెజార్టీలో గెలవబోతున్నారు. కానీ ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందంటూ మరి దీనికి ఏం చెప్తారన్న? బాకీ కార్డ్ అని చెప్పేసి గ్యారంటీలు తీయాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఫామ్ హౌస్ లో వండుకొని ఆరోపణ చేయడం కాదు, ప్రజలలో తిరిగితే వాళ్ళకు తెలుస్తుంది గ్రౌండ్ రియాలిటీ ఏందో. ఏమంటారు ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ పాత్ర చూపిస్తే ఎలా ఉందండి? అసలు బీజేపీ అసలు నామమాత్రం ఓట్లు కూడా పడే పరిస్థితి లేదు. బీజేపీ పార్టీ నోటాకి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ కి దరిదాపులో లేదు నవీన్ అన్న గారికి. కానీ స్థానిక సీటే బీఆర్ఎస్ కదా. సిట్టింగ్ సీట్ వాళ్ళు కోల్పోతున్నారు. నవీన్ అన్న గారు తప్పకుండా 30,000 నుంచి 50,000 మెజార్టీతో గెలవబోతున్నారు. గతంలో ఇండిపెండెంట్ గా అలాగే ఎంఐఎం నుంచి పోటీ చేసిన గెలవలేదు. బట్ ఇప్పుడు గెలిచారన్న ధీమా ఏంటంటే ఏం చెప్తారన్న? ఇవాళ అటు దిక్కు రాహుల్ గాంధీ గారు గాని, రేవంత్ అన్న చేసిన సంక్షేమ పథకాలు గాని ప్రజలలో ఎంతో ఆదరణ ఉంది. తప్పకుండా నవీన్ అన్న గారు వారు కూడా వారి ఇండివిజువల్ కెపాసిటీ తోడే ఇవాళ తప్పకుండా గెలవడం జరుగుతుంది. ఏమంటారు ఈ రోజు నవీన్ యాదవ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడాలి? ఎటువంటి వ్యక్తి అంటే ఎటువంటి వ్యక్తి అంటే గతంలో వాళ్ళు బీఆర్ఎస్ లో కూడా పనిచేసినప్పుడు వాళ్ళకి పరిస్థితి గుర్తుకు రాలేదా? అప్పట్లో మాత్రం వారు కేసీఆర్ తో శ్రీశైలం యాదవ్ గారు అప్పట్లో కేసీఆర్ గారికి వాహనం ఇచ్చినప్పుడు వారికి గుండాని గుర్తుకు రాలేదా? లేదంటే తర్వాత నవీన్ యాదవ్ గారు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చినప్పుడు గుర్తుకు రాలేదా? ఎందుకంటే మరి మళ్ళీ రౌడీలు రౌడీ షీటర్ అని చెప్పేసి వాళ్ళు విమర్శలు చేయడం ఏ విధంగా చూసుకోవచ్చు? రౌడీ షీటర్లు అంటే వాళ్ళ పార్టీతో పనిచేసినప్పుడు వాళ్ళకి గుర్తుకు రాలేదని నేను అడుగుతున్నా. కేసీఆర్ గారు వారికి ఒక ప్రచార రథం ఇవ్వడం జరిగింది. అలాగే జూబ్లీహిల్స్ కాకుండా ఉమ్మడి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఎంతో అంతో సీట్లు గానీ ఓట్ షేర్ వచ్చింది. దానికి కారణం అంటే ఎంతో నవీన్ అన్న గారి కృషి గానీ, శ్రీశైలం యాదవ్ గారి కృషి గానీ ఎంతో గానీ. అని ఏం చెప్తారు? ఒక విధంగా ఈ రోజు బీఆర్ఎస్ ఏదైతుందో లైక్ సానుభూతితోనే గెలిచేటువంటి అవకాశం లేదంటే ఏం చెప్తారన్నా? ఇంట్లో ఒక మనిషి చచ్చిపోయి ఉన్నారు, వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చినారు, సానుభూతి ఓట్లు కూడా పడవా? పడే ఛాన్సే లేదు. ఎందుకని? ఇవాళ ప్రజలలో ఎంతో మార్పు అనేది మొదలైంది. ఇవాళ మాగంటి గోపీనాథ్ మనం రోడ్ల మీద డ్రైనేజ్ ఎంత వ్యవస్థ ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ సానుభూతితో ఓట్లు పడే కాలం ఎంతో పోయింది. అంతెందుకు ఆ దుబ్బాక ఎన్నికలు గానీ, ఆ పాలేరు ఎన్నికలు గానీ మనకు నిదర్శనం. ఏమంటారు ఫైనల్ గా నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిచి జూబ్లీహిల్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నవీన్ అన్న గారు జూబ్లీహిల్స్ ని డెవలప్ చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో. అలాగే రాహుల్ గాంధీ అడుగుజాడలు.